మొన్న సంధ్యా థియేటర్ ఘటన, ఇవాళ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల సంఘటన. అప్పటికి ఇప్పటికీ మాత్రమే కాదు, ఎవరికి ఎప్పటికీ వీరి పందాలో మార్పు రావటం లేదు. అదే స్వార్థం, అదే స్వీయ ప్రయోజనార్థం పనిచేయడమే పరమావధిగా మితిమీరిపోతున్నారు. అయితే ఆ యాప్స్ ప్రమోషన్ చట్టబద్ధం అనుకునే చేశామంటూ వీరి డబుల్ యాక్షన్ ఏంటి, ద్వంద్వ నీతి ప్రమాణాలేంటి? జస్ట్ ఆస్కింగ్ అంటూ నీతులు చెప్పే ప్రకాష్ రాజ్ నుంచి రౌడీ ఫెలో విజయ్ దేవరకొండ, రాణా వంటి హీరోల దాకా మధ్యలో హర్ష సాయి, రీతు ఇంకా ఎందరో ఇన్ఫ్లుయెన్సర్స్ సిగ్గు లేకుండా బెట్టింగ్ యాప్ ప్రమోషన్లలో ఎరగదీసే యాక్షన్. అదే విచారణకు రమ్మంటే మాత్రం నో రియాక్షన్. వాట్ ఈస్ దిస్ సెలబ్స్? ఏంటి మీ డ్యూయల్ రోల్ ప్లేయింగ్? ఇదేం మీ షూటింగ్ స్పాట్ కాదు. సొసైటీలో మీరు మీ స్వార్థం కోసం ప్లే చేసే రియల్ లైఫ్ రోల్. కాస్తైనా సొసైటీ పట్ల రెస్పాన్సిబిలిటీ ఉండక్కర్లా? ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా కనిపిస్తున్న వినిపిస్తున్న క్వశ్చన్ మార్క్. ఆన్లైన్ గేమ్ ఆడి చూసి ఇద్దరు ముగ్గురు చచ్చిపోయారు సార్. మా భార్య ఆన్లైన్ గేమ్ అప్లోలో వచ్చి ఇజ్జత్ చేసాం వల్ల సంపులేసి చనిపోయింది సార్. ఇద్దరు పిల్లలు, ఆమె, ముగ్గురు చనిపోయారు సార్. చూసారుగా, ఒక్క బెట్టింగ్ యాప్ గేమ్ కారణంగా రాజేశ్వరి అనే ఒక గృహిణి ఏకంగా 20 లక్షల మేర అప్పులు చేశారు. ఇంటి మీదకు అప్పుల వాళ్లొచ్చి పరుష పదజాలంతో తిట్టడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతో తన ఇద్దరు పిల్లల్ని సంపులోకి తోసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నారు. సిట్యుయేషన్ ఇంత సీరియస్ గా ఉంది. వీరొక్కరే కాదు, ఇలా బెట్టింగ్ యాప్ల కారణంగా అప్పుల పాలై వాటిని తీర్చే దారి లేక ప్రాణాపాయ పరిస్థితులు కొని తెచ్చుకున్న పరిస్థితులు బోలెడు. దీనంతటికీ కారణం ఒక ప్రకాష్ రాజ్, ఒక విజయ్ దేవరకొండ, ఇంకో రాణా వంటి హీరో సినీ నటులు నిస్సిగ్గుగా చేసిన ప్రచారం, డబ్బు కక్కుర్తి కొద్దీ చేసిన వ్యాపారం, పర్యవసానం ఇదిగో మల్లేష్ లాంటి బాధితులు కుప్పలు తెప్పలుగా తయారవుతున్నారు. బెట్టింగ్ యాప్ల కోసం చేయాల్సిన యాక్టింగ్ అంతా చేసి ఈ ప్రబుద్ధులు ఇప్పుడు చెప్పే సుద్దులు బుద్ధులు హబ్బో చెబితే భారతం, వింటే రామాయణం. ఒకరంటారు అవన్నీ స్కిల్ బేస్డ్ గేమింగ్ యాప్స్, మరొకరంటారు సుప్రీంకోర్టే అనుమతులిచ్చిందని తప్పించుకుంటారు, మరొకరు సారీ తప్పైపోయింది ఏమనుకోకండి అంటారు. కట్ చేస్తే ఇదిగో రీతు వంటి కొందరు ప్రమోట్ చేసేటప్పుడు నిర్మోహమాటంగా ఊరిస్తూ కవ్విస్తూ చేయాల్సిందంతా చేసి ఇదిగో ఇప్పుడు చూస్తే విచారణకు వచ్చేటప్పుడు ఏమీ ఎరుగని అమాయకుల్లా మాస్కులేసుకుంటారు. మరికొందరు ఏకంగా విచారణకే డుమ్మా కొట్టేస్తారు. వీరిలో మరికొందరు విఐపీలు విదేశాలకు చెక్కేస్తారు. చేయాల్సిందంతా చేసి ఇప్పుడీ సన్నాయి నొక్కులేంటి? ఇలాగేనా చేసేది? మీకు బాధ్యతుండక్కర్లా అంటూ సోషల్ మీడియాలో కొందరు వీరి నిర్వాకాన్ని తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. ఇదే తగ్గించుకుంటే మంచిదంటూ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేస్తున్నారు.